యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు ఎంచుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేయాలని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం కొరకు మిమ్మల్ని అందరినీ దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి ఆయన కొరకు గొప్ప కార్యములు చేయుదురు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, ఆయన అభిషేకాన్ని మనం రుచి చూచిన వారిగా ఉండాలి. సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఇరుకులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు మనకు అర్థం అవ్వాలి. ఆయన ఎలా మనల్ని నడిపిస్తున్నాడో, ఎలా మనల్ని విడిపిస్తున్నాడో, ఎలా మనకు సహాయం చేస్తున్నాడో, ఆయన బలము ఏమిటో అన్నది మనం ఎరగాలి. దేవుని బలము నెరిగిన వారట ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తారట. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుతమైన మాట, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, అప్పులు, రుణాలు, శాపము, బలహీనత, గర్భఫలం లేకపోవటం, వివాహం జరగకపోవటం, ఎన్నో. ఈ రోజును దేవుని కొరకు గొప్ప కార్యం చూడాలంటే, దేవుని పట్ల అద్భుతాన్ని అనేక మందికి ప్రకటించాలంటే తమ దేవుని ఎరిగిన వారు, ఆయన బలమును ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో గొప్ప కార్యం చేయగలిగిన వాడు, అద్భుతం చేయగలిగిన వాడు, మన పరిస్థితులను పూర్తిగా మార్చగలిగిన దేవుడు, మన జీవితాన్ని, మన వ్యక్తిగత అనుభవాన్ని మార్చి ప్రభు వైపు తిప్పగలిగినటువంటి శక్తిమంతుడు, సామర్థ్యుడు. ఆయన సెలవిస్తున్న మాట, దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు మనం ఆయన ఎరిగి ఉన్నామా? ఆయన ప్రేమను ఎరిగి ఉన్నామా? ఆయన శక్తి ఏమిటో, ఆయన సామర్థ్యం ఏమిటో, ఆయన ప్రభావం ఏంటో ఎరిగి ఉన్నామా? నీవు కనుక ఆయన ప్రభావం ఎరిగి ఉంటే ఈ కార్యం చేయగలడు, ఆయన ఈ అద్భుతం చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు, బలవంతుడని నువ్వు తెలుసుకోగలిగితే దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యం చేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నువ్వు దేవుని పట్ల నీకున్న ఆసక్తిని బట్టి దేవుని పట్ల గొప్ప కార్యం చేయడానికి ఈ వాగ్దానం ద్వారా నీ ముందుకు వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారు ఎక్కడెక్కడ ఉండి ఈ మాటలు వింటున్నారు, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. ప్రభు నాకు సహాయం, ఆయన బలం నేను ఎరుగుతున్నాను, ఆయన శక్తిని ఎరుగుతున్నాను. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, సింహాల నోళ్ళను ముగించిన దేవుడు, అగ్నిగుండాన్ని ఆహ్లాదకరంగా మార్చిన దేవుడు. ఆయన బలం నాకు తెలుసు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల జీవితంలో, నా వ్యక్తిగత అనుభవంలో, నా వ్యాపారంలో, ఉద్యోగంలో నాకు మేలు చేస్తాడు. మేలు చేయగలిగిన శక్తిమంతుడు, మేలు చేయగలిగిన బలవంతుడని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే నీ పట్ల కూడా గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడెక్కడ ఈ మాటలు వింటూ ఉన్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరు ధైర్యం కలిగి, బలము కలిగి దేవుని కొరకు ఎదురు చూడండి, ఆయనను ఆశ్రయించండి. మీ పట్ల కూడా గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా. ఇదిగో వారు తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అవును, నువ్వెవరవో మాకు తెలుసు. నువ్వు ఎలాంటి స్థితిలోంచి మమ్మల్ని నడిపించావో, ఎలా బలపరిచావో, ఆదరించావో, స్థిరపరిచావో, నీ శక్తి, నీ ప్రభావం, నీ మహిమను మేము రుచి చూచున్నాము కనుక మా పట్ల గొప్ప కార్యాలు చేస్తావున్నా ప్రభా. ఎంతమంది వాగ్దానం విని ప్రార్థనలు ఏకపిస్తున్నారు. ప్రతి వారి పట్లనైనా గొప్ప కార్యాలు జరిగించండి. బలహీనైన వారిని స్వస్థపరచండి, విడుదల దయచేయండి, అద్భుతం జరిగించండి. నీ కృపలో, నీ దయలో మా బిడ్డను ఎత్తుపట్టండి ప్రభా. నీ ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా జరిగించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాను. ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన కృపయు, ఆయన ఏదైనా చేయగలడని మీరు విశ్వసిస్తే మీరు కూడా ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి అనేక మందిలో ప్రచురించబడినట్లుగా సాక్షిగా నువ్వు నిలబడతావు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.